రోబో సినిమాలో రజనీకాంత్ తయారు చేసిన చిట్టి ది రోబో గుర్తుందా? ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే దక్షిణ కొరియాలో ఓ వింత ఘటన జరిగింది. పని ఒత్తిడి తట్టుకోలేక ఓ రోబో సూసైడ్ చేసుకుంది. అవును, మీరు విన్నది నిజమే. లవ్ ఫెయిల్యూర్స్, వేధింపుల కారణంగానో మనుషులు సూసైడ్ చేసుకున్న వార్తలు విన్నాం కదా. మనుషులకే కాదు, ప్రాణం లేని రోబోలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయనడంలో దీంతో నిజమే అనిపిస్తోంది. దక్షిణ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్ లో ఓ రోబో సివిల్ సర్వెంట్ గా ఉంది. అయితే మొన్న గురువారం ఉన్నట్లుండి ఒక్కసారిగా మెట్లపై నుంచి పడిపోయింది. అయితే కొన్ని క్షణాల ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించడం అక్కడ ఉన్న ఉద్యోగులు గుర్తించారట. ఆ రోబో ఏదో వెతుకుతున్నట్లు అటు ఇటు తిరుగుతూ వారి కంటపడింది. ఆ తర్వాత బిల్డింగ్ మొదటి రెండో అంతస్తుల మెట్ల మధ్యలోకి దూకి సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు. గ్యాప్ లేకుండా పనిచేయడం కారణంగా రోబో ఈ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో సిటీ కౌన్సిల్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కాలిఫోర్నియాకి చెందిన ఓ స్టార్ట్అప్ కంపెనీ బేర్ రోబోటిక్స్ ఈ రోబోను తయారు చేస్తుందట. సో గైస్, ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్